రామ 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 అద్భుతమైన అంశం ఏంటంటే మీ అందరూ తెలియదు ఏం కాదు. రాములు వారు సీతమ్మ వారు పుష్పక విమానం ఎక్కారు. ఏ విమానం ఎక్కారండి? పుష్పక్ ఎయిర్వేస్. ఎక్కడిది బయలుదేరింది? లంకలో బయలుదేరింది. ఎక్కడ బయలుదేరిందండి? అంటే ఇంకా దాంట్లో గొప్పదనం మీకు తెలుసు కదా ఏంటి? వాట్ ఈస్ ఇట్? నా చెప్పరా కాస్త. పుష్పక విమానం యొక్క గొప్పదనం ఏమి? అరే చెప్పాలండి, రంగారావు గారు చెప్పట్లే. ఎంతమంది ఎక్కినా ఇంకా వాళ్ళందరూ ఎవరండి? అర్రే ఒక మనిషి ప్లేస్ ఉంటుందండి. వాళ్ళందరూ ఎవరండి? ఎవరి కోసం వెళ్తున్నారు? ఎవరితో వెళ్తున్నారు? అక్కడుంది. ఎవరితో వెళ్తున్నారండి? సీతారాములతో. గట్టిగా చెప్పాలి. ఎవరితో వెళ్తున్నారండి? సీతారాములతో వెళ్తున్నారు. ఎవరి కోసం వెళ్తున్నారండి? సీతారాముల కోసమే వెళ్తున్నారు. ఎవరి కోసం వెళ్తున్నారండి? చెప్పాలి. ఎవరి కోసం వెళ్తున్నారు? సీతారాముల కోసం. అంటే పరబ్రహ్మ కోసం, పరమాత్మ కోసము, జీవాత్మ పరమాత్మతో కలిసినటువంటి ఆ అద్భుతమైనటువంటి యొక్క సీతారామచంద్ర వారి కోసం వెళ్తున్నవారు, వారితో వెళ్తున్నవారు. అంటే ఎవరైతే భగవంతునితో ప్రయాణం చెయ్యాలనుకుంటారో, రైట్ ఆర్ నాట్? దేంతో ప్రయాణం చేయాలనుకుంటున్నాం అండి? భగవంతునితో ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంకొక భగవద్భక్తుడిని గుండెలకు హత్తుకోవడానికి హృదయంలో స్థానం ఉంటూనే ఉంటుంది. ఇదే పుష్కరతత్వాన్ని మనం గ్రహించాలి. ఇంకొకరిని అక్కున చేర్చుకోవడానికి, ఇంకొకరికి మన స్థానం కల్పించడానికి, మన దగ్గర పిడికడి ముద్దను పెట్టడానికి, మన దగ్గర ఉన్న ఒక బట్టను ఇవ్వడానికి, మన దగ్గర ఉన్న రూపాయిని దానం చేయడానికి, మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచడానికి, మన దగ్గర ఉన్న నవ్వుని పంచడానికి, మన దగ్గర ఉన్న కరుణను పంచడానికి, దయ్యను పంచడానికి, ఆ కారుణ్యాన్ని కురిపించడానికి ఎప్పుడూ రామునితో ఉన్నవారు, స్వామితో ఉన్నవారు, స్వామితో ప్రయాణం చేసేవాళ్ళు ప్రమాణపూర్వకంగా వాళ్ళ జీవితంలో లేదు, రాదు, కాదు అనే నెగిటివిటీ ఉండదు. ఇది భగవద్దత్తము, ఆదేశము. ఎంతమంది వచ్చినా కమాన్ ఇంకా ఉన్నదే. అదే సత్యసాయి దివ్య అఖండమైన అనుగ్రహం చెప్పగలిగిన వాడి నిజమైన సాయి భక్తులు సాధకులు కాగలరు. ఆ పుష్పక విమానం అందరు ఎక్కారు. లంక నుంచి ఎక్కడికి వచ్చారండి? అయోధ్యకు వచ్చారు. చెప్పాలి, ఎక్కడికి వచ్చారండి? లంక ఏ స్థానమో? లంక ఏ స్థానమో? మన స్థానం కాదు. ఏమన్నాడు రావణాసురుడిని గెలిచిన తర్వాత విభీషణుడు? రామా, అక్కడ ఉన్నాడు కదా భరతుడు, ఏమి వెళ్తాడు? అయోధ్యను వెళ్తాడు. ఈ రాజ్యమంతా, లంకా రాజ్యమంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వు వేలుకో నాయనా. ఇది నీది, నాది కానిది ఏదీ వద్దు, నాది కానిది ఏదీ వద్దు. నిజంగా మనకు అది ఉన్నదా తత్వం? ఏదైనా ఒకటి ఎక్స్ట్రా కనిపిస్తే, పొరపాటున కనుక ఒక చాక్లెట్ దగ్గర ఇంకో చాక్లెట్ వస్తే తీసేద్దామా? ఇంకొక ముక్క తీసేద్దామా? ఒక వస్తువు తీసేద్దామా? ఒక ప్యాకెట్ తీసుకెళ్ళిపోదామా? ఏదో కావాలనే జాడ్యం, ఏదో కావాలని జాడ్యం. అందుకే స్వామి చెప్పారండి, చాలా మనకు తెలుసు కదా, పక్షవాతం అంటాం. ఏంటంటాం గట్టిగా? అదేంటంటే పక్షవాతం అంటే ప్యారలైజ్ అయిపోయి అంటారు, పెరాలసిస్ స్ట్రోక్ అంటారు. ఏంటంటారు? చెయ్య కాళ్ళు పడిపోతుంది కదా. ఆధ్యాత్మిక పరిభాషలో కూడా ఈ కొన్ని ఉండేటువంటి మానసిక రుగ్మతలకి పేర్లు ఉన్నాయి. ఇది స్వామి చెప్పిన మాట అండి, నేను చెప్పింది కసమండి. డోంట్ మైండ్. ద్వేషము, ఇతరులను చూసి ఓర్వలేకపోవడం, ద్వేషం అలా అనడం పక్షవాతం లాంటిదట. ద్వేషం ఎలాంటిదండి? గడి చెప్పాలి. ద్వేషం ఎలాంటిదండి? దురాశ జ్వరం లాంటిదట. దురాశ ఏంటిది? జ్వరం లాంటిది కాదు, జ్వరం. ద్వేషం కలిగి ఉన్నావనుకో, నేను చెప్పను. దురాశ కలిగి ఉన్నావనుకో, నేను చెప్ప. ఈర్ష్య ఏంటండి? ఈర్ష్య చూసి ఓర్వలేనితనం, పచ్చ కామెర్ల వ్యాధట, జాండీస్. ఇక స్వామి దగ్గర మనం తెలుసుకోవాల్సింది బయట భౌతికంగా కల్పించే జబ్బులు అనుకుంటున్నాం. వీటిని మించిపోయిన మానస రుగ్మతలు మన లోపల పెట్టుకుంటూ ఉన్నాం. అంతే కదా. క్రోధము, కామము, ఈ రెండింటి వల్లే మొత్తం రామాయణం జరిగింది. ఎవరి క్రోధానికి ప్రతీక? కైకేయి దగ్గర ఉన్నటువంటి మందరికి ఎందుకు కోపం అండి? మందరికి ఎందుకు కోపం? పూర్వజన్మలో మందర ఒక జింక, తన కూతురు
తన అల్లుడు అంటే 2 జింకలు అవి చక్కగా వన సంచారం చేస్తున్నప్పుడు కైకే అయితే ఏం చేశాడు, బాణంతో పాపం వేస్తే ఒక లేడీ చచ్చిపోయింది, జింక చచ్చిపోయింది, మగ జింక. అంటే ఎవరు, ఆ అల్లుడు అనేటువంటి జింక చచ్చిపోయింది. పాపం వైధవ్యంతో ఆ కూతురు జింక బాధపడుతూ ఉంటే అప్పుడు ఆ ముసలైనటువంటి జింక, ఆడజింక శపించింది, ఎట్లా నా కూతురి యొక్క భర్తని నువ్వు చంపడం ద్వారా, నా అల్లుడు వియోగం ద్వారా మేమందరం కూడా బాధ నడుస్తున్నాము, నువ్వు కూడా నీ అల్లుడు వియోగం వల్ల నువ్వు బాధను అనుభవించాలి. అందుకు అదే జింక మరలా పుట్టి అదే రాజ్యంలో దాసదాసి జనమై ఆ జనుల్లో ఒకటై చెలికెత్తై ఆ కైకేయితో వివాహానంతరం మరలా అయోధ్యకు వచ్చి నిరంతరం కూడా నూరిపోతుంది. అప్పటి జన్మాంతరాల క్రోధం వల్లనే అది జరిగితే, శూర్పణఖ వల్ల అనేటువంటి కామము కోరిక వల్ల, రామలక్ష్మణులు ఇరువురిని కోరుకోవడం వల్ల, ఆ వాంఛితం కానిటువంటి కామం వల్ల శూర్పణఖలు జరిగితే, ఈ 2 కామ క్రోధం వల్ల మాత్రమే మొత్తం రామాయణం పుట్టిందంటే మనలో ఎన్ని కామములు, ఎన్ని క్రోధములు, ఎన్ని జన్మలుగా ఉన్నాయో, మనలో ఎన్ని రామాయణాలు జరగాలో, ఎన్ని రావణాసులు చావాలో అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. కనుక మనమందరం తెలుసుకోవలసినటువంటి ఒక అద్భుతమైన అంశం ఏమంటే, మనందరి జన్మలలో ఈ రుగ్మతలు చాలా ఉన్నాయి, ఈ రుగ్మతలు తొలగాలి.